ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 75వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 75వ శ్లోకము. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితగ్నమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారేనేతః సమస్తజగతాం వృషభాధిరూఢ. శ్లోకం మరొకసారి. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితగ్నమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారేనేతః సమస్తజగతాం వృషభాధిరూఢ. అనువాద పద్యము. సరస విచిత్ర రీతులుగా సాగెడి వేగముగల్గి మానవాంతరములెరుంగునట్టి శుభదాయకమౌ ధ్రువలక్షణములున్ పరమగునాదు చిత్తహయ వాహనమెక్కి వడించరింపుమా స్మరహరా సర్వలోకపతి సంధియమేలకో నందివాహన. అనువాద పద్యము మరొకసారి. సరస విచిత్ర రీతులుగా సాగడి వేగముగల్గి మానవాంతరములెరుంగునట్టి శుభదాయకమౌ ధ్రువలక్షణములున్ వరముగనాదు చిత్తహయవాహనమెక్కి వడించరింపుమా స్మరహరా సర్వలోకపతి సంధియమేలకో నందివాహన. శ్లోకము యొక్క తాత్పర్యము. ఓ వృషభవాహన, బాణవేగమున పోవుచు చిత్రగతులు గల్గి కళ్యాణియై ధ్రువలక్షణములు గల్గి పరేంగితమెరింగి వర్తించు నా మనస్సును గుర్రమునెక్కి హాయిగా స్వారీ చేయుము. శ్లోకము యొక్క వివరణము. ఎప్పుడూ అందరూ దేవుణ్ణి ఏదో కావాలని కోరి పొందేవారే గాని దేవునికి పనికొచ్చేదేమన్నా ఇస్తే బాగుంటుందనే ఆలోచన సాధారణంగా రాదు. అయితే ఆయనకు మనం ఇచ్చేపాటి వాళ్ళమా? అయినా విశ్వసామ్రాజ్య సార్వభౌముడైన ఆయనకు ఇవ్వగలిగేది మన దగ్గర ఏముంటుంది అని కూడా అనుకుంటాం. కానీ శంకర భగవత్పాదులు ధైర్యం చేసి ఎంతో భక్తితో వినయంతో చనువుతో శివుణ్ణి అడిగి తాను ఇచ్చేదాన్ని స్వీకరించేటట్లుగా ఒప్పించారు. ఆయన అభ్యర్థనని చదవండి, మీకే తెలుస్తుంది. విశ్వేశ్వర, అవడానికి నువ్వు సామ్రాజ్యాధినేతవే. విశ్వంలో ఎక్కడికైనా ఎప్పుడైనా ఆలస్యం లేకుండా వెంటనే వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలవయ్యా? ఎద్దు ఉన్నది కదా అంటే అదేం ఎద్దయ్యా? ఎప్పటి కాలం నాటిది ఆ ఎద్దు? ముసలిదైపోలేదు. అదేం నిన్ను ఎక్కించుకొని తిప్పుతుందయ్యా? ఇదిగో చిన్నవాడినైనా నేను చెప్పే మాట విను. నువ్వు ఆ ఎద్దు గురించి ఇంక మర్చిపో. అసలు ఎద్దు వాహనమేమిటయ్యా? విష్ణువు లాంటి సాటి వాళ్లను చూసైనా నేర్చుకో. ఎద్దు కంటే గుర్రం 1000 విధాల నయం గదా. దాన్ని మించి పరుగెత్తే సాధుమృగం ఏది చెప్పు? అయితే దాన్నెక్కడ తెద్దాం అని ఎదురు ప్రశ్న వేయవద్దు. నీకు ఇవ్వడానికి నా దగ్గర సిద్ధంగా ఉంది. అదే నా మనస్సు అనే గుర్రం. దీన్నెక్కి నీవు వెంటనే వెళ్ళాల్సిన ప్రదేశాలకు వెళ్ళి పనులు చక్కబెట్టుకో. పంచకళ్యాణి వంటి మంచి జాతి గుర్రానికి 5 శుభలక్షణాలు ఉంటాయి. ముఖం, గుండె, వీపు, ఇరుపార్శ్వాలు
ఈ 5 మంచి చిహ్నాలు కలిగి ఉండాలి తెలుసా? అంటే నా మనస్సు కూడా మంగళకర లక్షణాలైన మంచిని వినడం, మంచిని చూడటం, మంచివి తినడం, మంచి వాటిని స్పృశించడం, మంచి వాటిని ఆఘ్రాణించడం లాంటి సల్లక్షణాలు కలిగిన పంచ జ్ఞానేంద్రియాలున్నాయి. గుర్రానికి యజమాని మనస్సు తెలిసి ఉండాలి కదా అని అంటావేమో. ఒక్క నువ్వేమిటి, అందరి మనస్సులు తెలిసి నడుచుకుంటుంది. నువ్వంటే ఎంతో భక్తి గౌరవం కూడా కలిగినది. నువ్వు చెప్పినట్టల్లా వింటుంది. గుర్రం బాగా పరుగెట్టాలి కదా అంటావేమో. నా మనస్సు గుర్రం కన్నా వేగంగా, గాలి కన్నా కూడా వేగంగా పరుగెడుతుంది. ఫలాని చోటుకి వెళ్ళాలి అని నువ్వు సంకల్పించడం ఆలస్యం, తక్షణంలోనే అక్కడ ఉంటుంది. ధ్రువం అనే మంచి సుడి ఉండి గుర్రం దోషరహితంగా ఉండాలి కదా అని అంటావేమో. నా మనస్సు పాపరహితమై శుభలక్షణాలను కలిగి ఉన్నది. నీ పరమైన భక్తి విషయంలో మంచి స్థైర్యము, విశ్వాసము, పట్టుదల కలిగినదే. మరి ఇంకెందుకయ్యా ఆలస్యం? గుర్రానికి ఉండాల్సిన శుభలక్షణాల కన్నా మిన్నగా లక్షణాలున్న నా మనస్సునే గుర్రంగా స్వీకరించి నీ పనులన్నీ వేగవంతంగా చక్కబెట్టుకో. అంటే వదలకుండా నిత్యం నా మనస్సులోనే నువ్వు విహరించు అని అర్థం. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 75వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.